ఇరాన్పై దాడిలో అమెరికా ఫెయిల్ అయిందా? అగ్రరాజ్యం అనుకున్న లక్ష్యం సాధించలేదా? ఇరాన్ అణు కేంద్రాలు అన్నీ సేఫ్గానే ఉన్నాయా? ఎస్, ఇది నిజమని చెబుతోంది పెంటగాన్ నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఫార్డో, నటాంజ్, ఇస్ఫాహస్సా అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసినా అవి పూర్తిగా నాశనం కాలేదని తన నివేదికలో వెల్లడించింది. వద్ద అత్యధిక మోతాదులో యురేనియం నిల్వలు అలాగే ఉన్నాయి. అమెరికా దాడుల వల్ల సెంట్రిఫ్యూజులు సైతం చెక్కు చెదరలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, అటాక్స్ ముందే ఇరాన్ తన యురేనియంను సైట్ల నుంచి తరలించినట్లుగా అంచనా వేస్తోంది. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాలను కాస్త ఆలస్యం చేశాయి తప్ప ఆపలేకపోయాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇక అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను వైట్ హౌస్ అధికారికంగా తిరస్కరించింది. తప్పుడు అంచనాలతో జారీ చేసిన రిపోర్ట్ అని ప్రకటించింది. ప్రెసిడెంట్ ట్రంప్ పరువు తీసేందుకు, అమెరికా యుద్ధ విమాన పైలట్లను అవమానించేందుకు తప్పుడు రిపోర్ట్ జారీ చేశారని వైట్ హౌస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ పేర్కొన్నారు.